నమస్తే. బతుకే ఓ కళకు స్వాగతం. రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని నిజామును ప్రశ్నించి పోరాడి గొప్ప కవిత్వం రాసిన ప్రజాకవి దాశరథి 62 ఏళ్ళు జీవించాడు. 1925 జూలై 22వ తారీఖున జన్మించిన దాశరథి 1987 నవంబర్ 5వ తేదీన అస్తమించాడు. ప్రజా కవిత్వం పట్ల ఎక్కువ ప్రేమ కలిగిన దాశరథి అటు రచనలో ప్రతిభ చూపించడమే కాకుండా వ్యక్తిత్వంలో కూడా చాలా మానవీయంగా ఉండడం విశేషం. ఇప్పుడు ఇది దాశరథి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా నేను ఎప్పుడో 2012లో దాశరథి గురించి రాసినటువంటి ఒక కవితను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఈ కవిత పేరు దాశరథి కవితాపయోనిధి. అరణ్యానుభవం నుంచి అగ్ని రాజుకోవడంలో ఆశ్చర్యమేమున్నది? అరణ్యానుభవం నుంచి అగ్ని రాజుకోవడంలో ఆశ్చర్యమేమున్నది? పుట్టిన చోటనే నిలిచిపోవక ధారగా ప్రవహించింది నీ హృదయ జ్వాలకు తేట అనువాదంగా దాశరథి కవితాపయోనిధి. కలము కాగితము కరువైన కారాగార వాతావరణంలో గోడల మీద నల్లగా మెరిసిన నీ ఉష్ణాక్షరాలు కోట్ల నాల్కల మీదికి పాకిన జనస్వరాక్షరాలు. కలము కాగితము కరువైన కారాగార వాతావరణంలో గోడల మీద నల్లగా మెరిసిన నీ ఉష్ణాక్షరాలు కోట్ల నాల్కల మీదికి పాకిన జనస్వరాక్షరాలు. శరాక్షరాలతో రాచరికాన్ని గడగడలాడించిన దాశరథి కవితాపయోనిధి. పద్యాన్ని హృదయంగా పొలాల్ని దున్నినట్లుగా, శిల కరిగి మెత్తగా జాల్వారినట్లుగా, పూలు మాట్లాడినట్లుగా, మంజీర తరగలెత్తినట్లుగా, మంటలెగిసినట్లుగా, ఎద ఎలుగెత్తి పాడినట్లుగా విరచించావు ప్రేమగా. పద్యాన్ని హృదయంగా పొలాల్ని దున్నినట్లుగా, శిల కరిగి మెత్తగా జాల్వారినట్లుగా, పూలు మాట్లాడినట్లుగా, మంజీర తరగలెత్తినట్లుగా, మంటలు ఎగిసినట్లుగా, ఎద ఎలుగెత్తి పాడినట్లుగా విరచించినావు ప్రేమగా దాశరథి కవితాపయోనిధి. గార్ల వీధుల్లో నడిచిన, గాలి ఆత్మతో కలిసిన, తళుకు నగరాల్లో తిరిగిన, నయాగరా తుంపరలో తడిసిన, యాత్రను స్మృతిలా అల్లిన, తెరల వీణల్ని సవరించిన, బతుకు పొడుగుత మనిషితనం. గార్ల వీధుల్లో నడిచిన, గాలి ఆత్మతో కలిసిన, తళుకు నగరాల్లో తిరిగిన, నయాగరా తుంపరలో తడిసిన, యాత్రను స్మృతిలా అల్లిన, తెరల వీణల్ని సవరించిన, బతుకు పొడుగుత మనిషితనం. బతుకు పొడుగుత మనిషితనం. నిరలంకార అలంకారివి, నిరలంకార అలంకారివి, సాదాతనం పరుచుకున్న దారివి దాశరథి కవితాపయోనిధి. నమస్తే.